చూసానా నిజంగా తెలుగు సినిమాలో ఇలాంటి సినిమాలు రావేమో అన్న ఫీలింగ్ వచ్చింది. 100 కోట్లు బద్దలు కొట్టే సినిమా అన్న ఇది. తాండేల్ మూవీ నాగ చైతన్య గారి కెరియర్ లో బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. సినిమాలో మాత్రం ఎక్కడ బోర్ లేదు భయ్యా. ఇప్పుడు సెంటిమెంటల్ సినిమా అన్న. హాయ్, తాండేల్ మూవీ చూసారా? చూసానా నిజంగా తెలుగు సినిమాలో ఇలాంటి సినిమాలు రావేమో అన్న ఫీలింగ్ వచ్చింది. 100 కోట్లు బద్దలు కొట్టే సినిమా అన్న ఇది. నిజం చెప్తున్నా, ఎంత అంటే డబల్ డమాక్ అని చెప్పొచ్చు. ఎటువంటి డౌట్ లేకుండా సినిమా మాత్రం మంచి చిట్టు కొడుతుంది. నాకు మెయిన్గా వచ్చింది అన్న సాయిపల్లికి పర్ఫార్మెన్స్. వామ్మో, అసలు ఎంత అద్భుతంగా వేసింది. కొంతమంది హీరోలు చూస్తుంటే అన్న ఏముందిరా వేసేద్దామని ఫీలింగ్ ఉంటాయి, కానీ ఈ హీరో చూస్తే దండం పెట్టాలనిపిస్తుంది. అంత బాగా ఎంత మంది యాక్ట్ చేసింది మన యువ సామ్రాట్ నాగ చైతన్య. వాటే కంబ్యాక్, వాటే పర్ఫార్మెన్స్ అన్న. నాకు చాలా బాగా నచ్చింది అన్న. నేను చెప్తాను సినిమా ఇంతమంది ఎందుకు వచ్చానంటే బుజ్జితల్లి సాంగ్ అని, అజా సాంగ్ అని, ఐలేస సాంగ్ అని, నమ శివాయ సాంగ్ అని అసలు మనం ఊహించాలి అంత బాగుంటుంది. మన డిఎస్పీ ట్రేడ్ మార్క్ అనిపించింది అన్న. అదంతా చెప్తా అనుకుంటే మన నిజ చెప్తున్న డైరెక్షన్ చందు మండేటి మా మాటలు లేవన్న. అంత కొత్త తీసాడు సినిమా స్టోరీ. అంటే మన ఊరి కోసంతో పాటు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఎలా ఉంటుందో చూపించాడు. ఒక సీన్ ఉంటుంది అన్న, ఇంటర్వ్యూ సీను. సాయిపల్లి పోయి ఢిల్లీలో పోరాడుతుంటుంది. ఆ సీన్ ఉంటుంది భయ, ఒక అమ్మాయి పోరాడుతుంటే ఒక నిజంగా చాకలి ఐలమ్మ ఒక రాణి రుద్రం దేవిలా ఫీల్ అనిపించింది అనమాట. చెప్తాను మంచి మూవీ అన్న. ఇలాంటి మంచి లవ్ స్టోరీ, మంచి ఫీల్ గుడ్ మూవీ ఇప్పుడు రాని అట్లాంటి కొత్త స్టోరీతో వచ్చిన సినిమా ఇది. చాలా దయచేసి ఎంకరేజ్ చేయండి భయ. దయచేసి అన్న చూడన్న, సినిమా తగ్గట్టు కొన్ని సీన్స్ ఉన్నాయి. సో నిజంగా కొంతమంది ఏమంటారు రొమాంటిక్ సీన్స్ ఇవన్నీ ఎక్స్పోజ్ చేయట్లేదు సినిమాలో. ఇది ఒక మంచి ఫీల్ గుడ్ ప్రేమ కథ చిత్రం. ఇలాంటి సినిమాలు కూడా చూడకుంటే మీ వాషింగ్ పౌడర్ మీ జీవితాల పెద్ద కర్మ అని చెప్పుకోవచ్చు. అలాంటి మంచి సినిమా మూవీ, మంచి దమ్మున్న మూవీ. దయచేసి ఎంకరేజ్ చేయాలి. నిజం చెప్తారు ఈ సినిమాకి ఓవరాల్ క్రెడిట్ సాయిపల్లి అన్న. తన యొక్క మార్క్ కనిపించింది. హ్యాట్స్ ఆఫ్. నిజంగా తన వల్ల సినిమా బతికిందని చెప్పొచ్చు. నాకు చాలా చాలా బాగా నచ్చింది. అనుకోని సీన్స్ ఏంటంటే మన ఏంటంటే వాటర్ లో జరుగుతుంది కాబట్టి ఉప్పెనలా కనిపిస్తుంది. కొన్ని సీన్స్ చూస్తుంటే జాతర అనిపిస్తుంటది. ఒక మన ఇండియా వస్తే పాకిస్తాన్ అనిపిస్తుంది. మేరా భారత్ మహాన్, ఐఎమ్ ప్రౌడ్ టు బి ఇండియన్ ఫీలింగ్ అవుతుంది అనమాట. ప్రతి ఒక్క ఇండియన్ సినిమా, ప్రతి ఒక్క ఇండియన్ చూడాల్సిన సినిమా ఇది. దయచేసి తండేల్ సినిమా ప్రతి ఒక్క చూడాలి, మనస్ఫూర్తి కోరుకొని తండోపో తండాలుగా నాగార్జున 2 years కష్టపడ్డ సినిమాకి ఆ వర్త్ కనిపించింది స్క్రీన్ మీద. అంత కొత్తగా అనిపించింది, అంత వెరైటీ కనిపించింది. క్లీన్ గుడ్ మూవీ, ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. ప్రతి ఒక్క ఫ్యామిలీ ఆడియన్స్ గా బాగా నచ్చది. మామ వచ్చి సంక్రాంతి హిట్ కొట్టిండు, ఈసారి అల్లుడు వచ్చి తండేల్ పెద్ద హిట్ కొట్టిండు. 100 కోట్లు మడత పెట్టే సినిమా అనేది చాలా బాగా నచ్చింది. సాయిపల్లితో నిజం చెప్తున్నా, నాకు అనిపించింది సాయిపల్లి వీళ్ళందరూ ఆమె వేరేనా. సో తనకు పోటీలా అనిపించలేదు నాకైతే. సాయిపల్లి వేరే, తన 100% సినిమాకి వేరే. ఒక సినిమాను కాపాడింది అండి ఎవరంటే 100% సాయిపల్లి అని చెప్పొచ్చు. సినిమాను భుజాలు వేసుకుని నడిపించింది అన్న సినిమాని అయితే. 100 కోట్లు కొట్టి ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నా. 100% 100 కోట్లు మించిన సినిమా ఇది. అందరూ ఎంకరేజ్ చేయాలి, మనస్ఫూర్తి కోరుకున్నాం. తెలుగుడిగా మంచి సినిమా. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అట్లా ఇంకో సీన్స్ ఉంటాయి, మీరు మర్చిపోరు. ఒక సీన్ అయితే నాకు చెప్తాను, సాయిపల్లిలో ఢిల్లీలో పోరాటం చేస్తుంది. చాలా బాగా అనిపించింది అన్న. సినిమా గురించి ఏం చెప్తారు? మంచి ఫీల్ గుడ్ మూవీ, మంచి అద్భుతమైన సినిమా. ఎంకరేజ్ చేయండి ఇలాంటి సినిమా. కమర్షియల్తో పాటు మంచి ప్రేమ కథ చిత్రం ఇది. ఆ ప్రేమ బుజ్జితల్లి సాంగ్ ఉంటుంది భయ. నిజంగా మీకు ఎన్ని టెన్షన్స్ ఉన్నా, మీకు ఎన్ని బాధలు ఉన్నా ఒక్క సాంగ్ వినగానే మీ మైండ్ అంత ఫ్రెష్ అయిపోతుంది. చాలా బాగుంది. థ్యాంక్ యూ మండేటి, నిజంగా చాలా మంచి సినిమా అందించావు. థ్యాంక్ యూ డిఎస్పీ, మంచి మ్యూజిక్ అందించావు. థ్యాంక్ యూ సో మచ్. బాగుంది. బుజ్జితల్లికి వచ్చిన రెస్పాన్స్ వేరే లెవెల్లో ఉంది. అది స్క్రీన్ ప్లే మనం ఇన్నాళ్ళు వినడం వేరు, స్క్రీన్ మీద చూడంగానే ఆ లవ్ స్టోరీ ఫీల్లోకి వెళ్ళిపోతాము. అలానే ప్యాథోస్ వచ్చినప్పుడు కూడా, అదే ట్రాజడీ సాంగ్స్ వచ్చినప్పుడు కూడా చాలా బాగుండే స్క్రీన్ ప్లే. నాగ చైతన్య గారు, సాయిపల్లవి గారు. ఫస్ట్ సాయిపల్లవి గారు అని చెప్తా, తర్వాత నాగ చైతన్య గారు. రెండిట్లో ఏది బాగుంది అంటే నేను చెప్పలేనన్నా. ఎందుకంటే ఒక సైమల్టేనియస్గా వెళ్తాయి రెండు. ఒక చోటు నుంచి లవ్ స్టోరీ వెళ్తూ ఉంటుంది, ఇంకో చోటు నుంచి ప్యాట్రియాటిజం అనేది కలిసి వస్తూ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళిద్దరూ చాలా దూరం నుంచి ప్రేమించుకుంటున్నారు. ఆ డిస్టెన్స్ అనేది వీళ్ళిద్దరిని వెంటాడుతూనే ఉంటుంది. ఈయనేమో పాకిస్తాన్లో ఇరుక్కున్నారు. వీళ్ళిద్దరు కలుస్తారా లేదా, అసలు పాకిస్తాన్ నుంచి వీళ్ళందరూ తప్పించుకుంటారా లేదా, అది స్క్రీన్ ప్లే మాత్రం హ్యాట్స్ ఆఫ్ అన్న. ల్యాగ్ అనిపిస్తుంది అన్న. ఎందుకంటే ఇవాళ రేపు ఆడియన్స్ కొంచెం కమర్షియల్గా కోరుకుంటున్నారు. ఫైట్ సీన్లు కావాలి, ఎలివేషన్ సీన్లు కావాలి, పెద్ద పెద్ద మూత ముగిపోవాలి, కుళ్ళు జోకులు ఉండాలి, ఐటమ్ సాంగ్లు పడాలి, ఎక్కడ గ్యాప్ ఉండకూడదు. ఓ మంచి ఎమోషనల్ సీన్ వచ్చినా అక్కడ గ్యాప్ ఉండకూడదు. సో ఇలాంటి స్టోరీ, ఇలాంటి సినిమా వచ్చినప్పుడు మీకు నరేషన్ అనేది స్లోగానే ఉంటుంది. అది స్టోరీ డిమాండ్ చేస్తుంది అది. సో ఆబ్వియస్లీ లాగ్ అనిపిస్తుంది జనాలు. సాంగ్స్ చాలా బాగున్నాయి అన్న. చెప్పాను కదా ఇందాకే, డిఎస్పీ గారి మ్యూజిక్, ఆ సాంగ్స్ మనకి చూస్తున్నప్పుడు ఆ స్క్రీన్ ప్లే చాలా బాగా వర్కౌట్ అయింది. వీళ్ళిద్దరు ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా ఫస్ట్ టైం ఏం చూడట్లేదు వాళ్ళిద్దరిని. ఇది హ్యాట్రిక్ అనే చెప్తాను నేనైతే వాళ్ళిద్దరు కాంబినేషన్. నాగ చైతన్య గారు హిట్ కొట్టారన్న. ఆయన హిట్లు కొడుతూనే ఉన్నారు. అది జనాలు యాక్సెప్ట్ చేయట్లేదా, లేకపోతే బాక్స్ ఆఫీస్ నంబర్స్ యాక్సెప్ట్ చేయట్లేదా నాకు అర్థం కావట్లేదు. కష్టం అన్న.
కష్టం. ఎందుకు అంటే నేను అదే చెప్తున్నా, కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ అనేవి సినిమాలో లేనప్పుడు జనాలు చూద్దాంలే మెల్ల. ఈ ఓటీటీలు వచ్చాక సినిమా థియేటర్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ మార్చేసినాయి అన్న. సో దానివల్ల 100 కోట్లు సినిమా చాలా బాగుందన్న, సినిమా చాలా బాగుంది. కానీ జనాలు ఏదైతే కమర్షియల్ ఎలిమెంట్స్ కావాలనుకుంటారో అవి మీరు కొన్ని తక్కువ చూడొచ్చు. ఈ స్లో పేస్ నరేషన్ ఉంటుంది. సంక్రాంతికి వస్తున్నాం కమర్షియల్ సినిమానే అన్న, అది కమర్షియల్ ఎలిమెంట్సే. అది మీకు ఆ జోకులు చూడండి, ఆ డాన్సులు చూడండి, ఆ ఫైట్లు చూడండి, అవన్నీ కమర్షియల్ ఎలిమెంట్స్. తండేల్లో ఉన్నాయన్న, కానీ కమర్షియలైజ్ చేసేంత లేవు. ఇప్పుడు మంచి లవ్ స్టోరీ ఉంది, ఒక మంచి దేశభక్తి ఉంది. ఇప్పుడు మీరు ఒక మంచి సినిమా చెప్పండి, హాయ్ నాన్న తీసుకోండి. హాయ్ నాన్న బాగాలేదా సినిమా, హిట్ కాలేదా, కానీ నెంబర్లు ఎవరైనా మాట్లాడుతున్నారా? అట్లనే ఇది కూడా తాండేల్ మూవీ నాగ చైతన్య గారి కెరియర్లో బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన ఎప్పటి నుంచో మంచి కంబ్యాక్ కోసం చూస్తున్నారు. 100% లవ్ మూవీ తర్వాత ఇది సూపర్ హిట్ అని చెప్పొచ్చు. నేను ఒక మెగాభిమానిగా చెప్తున్నాను. అక్కినేని ఫ్యాన్స్కి ఈ మూవీ పండగ అని చెప్పొచ్చు. సినిమా నన్ను థియేటర్కి పుష్ చేసింది దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్. హైలెస్ సాంగ్ కోసం నేను ఎప్పటి నుంచి ఆ సాంగ్ రిలీజ్ అయినప్పటి నుంచి సినిమా చూడాలని ఫిక్స్ అయ్యి థియేటర్కి వచ్చాను. బట్ కంటెంట్ ఎక్కడ నన్ను డిసప్పాయింట్ చేయలేదు. రంగస్థలం రామ్ చరణ్ గారికి ఎంత గుర్తింపు తెచ్చిందో ఈ సినిమా నాగ చైతన్య గారికి అంత గుర్తింపు తెస్తుంది. ఎందుకంటే ఆయన యాక్టింగ్ పరంగా చాలా బాగా ప్రూవ్ చేసుకున్నారు ఈ మూవీలో. అలాగే సాయి పల్లవి, ఆవిడ ఆల్రెడీ ప్రూవ్ అండ్ లేడీ పవర్ స్టార్. ఈ మూవీలో కూడా మంచి సాంగ్, హైలెస్ సాంగ్, మంచి సిగ్నేచర్ మూవీతో చాలా బాగా మంచి ఫీలింగ్ వచ్చింది. నాకే సెంటిమెంట్స్ దగ్గర అక్కడ కన్నీళ్ళు వచ్చినాయి. ఇంకా బ్రేకప్ అయిన వాళ్ళకి వాళ్ళు ఖచ్చితంగా ఏడుస్తారని చెప్పొచ్చు ఈ మూవీ చూస్తే. లాగ్ ఏం లేదు బ్రో, అంటే కొంచెం స్లోగా నడుస్తుంది నరేషన్ పరంగా. ఇది రియల్ లైఫ్ స్టోరీ కాబట్టి ఇప్పుడు ఫాస్ట్ యాక్షన్ మూవీ. ఇప్పుడు పుష్ప 3 ఉంది, ద ర్యాంపేజ్, అది ఫాస్ట్గా ఉంటుంది, ఫైటింగ్స్ చేసింగ్. ఇప్పుడు ఇది లవ్ స్టోరీ, అలా చేస్తే మనకు అర్థం కాదు సీన్ టు సీన్. అలాగే పుష్ప 2 కూడా ఫస్ట్ టైం రిలీజ్ చేసినప్పుడు జపాన్ సీన్స్ అవి అర్థం కాలే. సెకండ్ టైం 3 hours 40 minutes రిలీజ్ చేసినా ఎక్కడ బోర్ కొట్టలేదు. కంటెంట్ ఉంది కాబట్టి సక్సెస్ అయింది. కంటెంట్ ఉంటే ఈరోజు సినిమా సక్సెస్ అవుతుంది. ఎందుకంటే చిన్న బడ్జెట్ మూవీస్ లైక్ కలర్ ఫోటో కూడా హిట్ అవుతుంది, జనం ఆదరిస్తారు. అలాగే కోట్లు పెట్టిన గేమ్ చేంజర్ కూడా యావరేజ్గా నిలిచింది. అలాగే ఇప్పుడు పుష్ప ఉంది, ఫస్ట్ నెగిటివ్ టాక్ తెచ్చారు, గేమ్ చేంజర్కి నెగిటివ్ టాక్ తెచ్చారు. బట్ కంటెంట్ అంతా హిట్ అవుద్ది. పుష్ప సూపర్ హిట్ అయింది. గేమ్ చేంజర్లో కంటెంట్ కొంచెం తగ్గింది కాబట్టి అది అబౌవ్ యావరేజ్, బిలో యావరేజ్గా నిలిచింది. తాండేల్ మూవీ నాగ చైతన్య గారికి మంచి హిట్గా నిలుస్తుంది. ఎందుకంటే సినిమాలో కంటెంట్ ఉంది, అలాగే యాక్టింగ్, సాంగ్స్ చాలా బాగున్నాయి. యాక్షన్ పాకిస్తాన్ ఇండియా మధ్యన కొంచెం సెన్సిటివ్ సీన్స్ని డైరెక్టర్ గారు తీయడం చాలా సక్సెస్ అని చెప్పొచ్చు. ఆయన అందులో సక్సెస్ అయ్యారు. ఎందుకంటే సెన్సిటివ్ మ్యాటర్స్ హ్యాండిల్ చేయడంలో డైరెక్టర్ గారు 100% సక్సెస్ అయ్యారు. చాలా బాగుంది. ప్రతి సీన్ ఎలివేషన్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది బాగా సక్సెస్ అయింది. ఖచ్చితంగా ఇప్పుడు ఆయన ఆల్రెడీ ప్రూవెన్ డైరెక్టర్, ఆయన ఏమి కొత్త మ్యూజిక్ డైరెక్టర్ కాదు. పుష్ప ఎంత రేంజ్ హిట్ అయిందో ఫస్ట్ పార్ట్, ఊ అంటవా సాంగ్ నార్త్ని కూడా ఊపేసింది. అలాంటిది ఈ హైలెస్ సాంగ్ తెలుగు ఆడియన్స్కి బాగా నచ్చుతుంది. నాకు మెయిన్ థియేటర్కి రావడానికి నచ్చిన సాంగ్ అది. సినిమా ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు. 5కి 4 ఇవ్వచ్చు బ్రో. సినిమా సూపర్ హిట్. अच्छी है मूवी, बहुत अच्छी है. I really enjoyed it with my kid. సాయి పల్లవి ఎలా అనిపించింది? డాన్స్ हाँ, साई पल्लवी मेरी फेवरेट है. She is amazing. లేడీ పవర్ స్టార్ హై సాయి పల్లవి. हाँ, she is amazing. మూవీలో హైలైట్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ The comedy was highlight, the romance, chemistry between the two actors. It was amazing. Naga Chaitanya and Sai Pallavi. Yeah, it was amazing. It was really nice. ఎమోషనల్ సీక్వెన్స్ అచ్చా హై, बहुत अच्छा है. It's very emotional. I really enjoyed it. ఓవరాల్ గా హలీం లా ఉందా సినిమా? Onda. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ సాంగ్ ఇన్ దిస్ మూవీ? All songs. ఆల్ సాంగ్స్. Can you sing one song for me, for audience? మీరు ఏడ్చారా థియేటర్లో? యువర్ క్రైయింగ్ థియేటర్. I don't know. మేడం జై సాయి పల్లవి అన్నాను మేడం, తమిళ వేసుకుంటాం. Jai Sai Pallavi. వన్ మోర్. Jai Sai Pallavi. థ్యాంక్ యూ. సినిమాలో మాత్రం ఎక్కడ బోర్ లేదు భయ్యా. ఇప్పుడు సెంటిమెంటల్ సినిమా. పాకిస్తాన్ నుంచి విడిపించారు కదా, సో ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళ గురించి ఏమైనా చూపించారు సినిమా లాస్ట్ కి? చూపించు. అంటే పాకిస్తాన్ లో ఉన్న పోలీసు వాళ్ళు కూడా మన ఇండియన్ ఉన్న దానికి, అంటే వాళ్ళు నిజ స్వరూపులు కదా, వాళ్ళు ఏదో తప్పిపోయి పోతారు జైలుకి. తప్పిపోవడం వల్ల వాళ్ళు కూడా మనల్ని గెలిపిస్తారు లాస్ట్ కి. ఓకే.
ఒక 22 మంది తప్పిపోతారు అందులో. 22 మందికి బెయిల్ వచ్చే లాస్ట్కి ఒక క్యాండిడేట్కి రాదు. దానికోసం హీరో మావాన్ని పంపించేదాకా ఎన్నికలు పోవాలని పోరాటం చేస్తాడు. అక్కడే కూర్చుని పోతాడు. వాళ్ళు రారా హీరోయిన్ పెళ్లి సెట్ చేసిరన్నా కూడా వినడు. ఆఖరికి తెలిసిపోయి ఏడుచుకొని డ్రమ్ము నీళ్ళ నీళ్లు కొట్టుకొని బాధ భరించుకొని గుండె కోసుకొని అని ఆ హీరో అంతా వెయిట్ చేస్తాడు. సినిమా మాత్రం లాస్ట్ కు కేవు కేక. అరాచకమైన బ్రో, అరాచకమైన సినిమా లేదు, సూపర్ ఫైట్స్ కానీ కంబ్యాక్. అక్కినేని ఫ్యామిలీకి ఫుల్. నాగార్జున గారు పండుగ చేసుకోవచ్చు పక్క. భయా 100 కోట్లు కాదు, అయ్యో 3 నుంచి 500 కోట్లు వస్తాయి పక్క. 300 నుంచి 500 కోట్లు. ఓకే బ్రో. సినిమా బడ్జెట్ అయితే 80 crores అని తెలుసు. దానికి 3 అయితే దాటిపోతుంది సినిమా మాత్రం. కేవు కేక. ఎక్కడ మాత్రం తగ్గేదే ఉండదు. థ్యాంక్ యూ.